నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు. గూడూరులోని వ్యవసాయ శాఖ కార్యాలయ ఆవరణలో రైతులకు సబ్సిడీ ద్వారా పరికరాలు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. కోదండరాముడి స్థలంలో రేకుల షెడ్డు. గూడూరులోని ఐసిఎస్ రోడ్లో వివాదంలో ఉన్న స్థలంలో రేకుల షెడ్డు వేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం షెడ్డు తొలగించిన దేవాదాయ శాఖ అధికారులు. ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకు. మనుబోలు గ్రామానికి చెందిన దీక్షిత్ బాబుకు ఎంపీసీ మొదటి సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు రావడంతో అభినందించిన గ్రామస్తులు, అధ్యాపకులు. రాపూరులో ఉచిత కంటి వైద్య శిబిరం. షాదీ మందిర్ ఆవరణలో చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో రోగులను పరీక్షించి సలహాలిచ్చిన వైద్యులు. గత 5 ఏళ్లలో రైతులకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా వైకాపా ప్రభుత్వం చేపట్టలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక సబ్సిడీతో రైతులకు వ్యవసాయ పరికరాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద సబ్సిడీపై రైతులకు పరికరాలు పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతులకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా హాజరయ్యారు. ముందుగా వారు స్టాల్స్ పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా చేతుల మీదుగా రైతులకు వ్యవసాయ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత 5 ఏళ్ల కాలంలో వ్యవసాయ శాఖను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, రైతులకు ఏమీ చేయలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో 103 పరికరాలు అందిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఇంకనూ అవసరమైన పరికరాలు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. రైతులకి అందించేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ శాఖకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరంలో ఏ పని లేకుండా పాపం ఇబ్బందిగా ఉండేది. వ్యవసాయ శాఖ అందరూ కూడా ప్రశాంతంగా ఉండేది. అంటే ప్రజలకి ఏం సేవ చేయలేక, ప్రజలకి అందించలేక. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీరు ఈరోజు రైతులకి మీ ద్వారా దాదాపు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 100 చిల్లర పరికరాలు ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఇక్కడ తైవాన్ స్పేర్స్ వచ్చి 42 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అట్లాగే ముఖ్యంగా కల్టివేటర్స్ 3, పళ్ళ చక్రాలు 2, అట్లాగే పల్లమాను 3, అలాగే లెవెలింగ్ బ్లేడ్లు 2, అలాగే రోటవేటర్ 3. ఈ సంబంధించిన పరికరాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా అన్నిటికీ కూడా సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంది. అట్లాగే మన ఆర్థిక పరిస్థితి బాగలేదు. గత గవర్నమెంట్ మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసి ఎవరికి కూడా సహాయం చేసే పరిస్థితిలో 5 సంవత్సరాలు ఎవరు కూడా అద్దె పొందే పరిస్థితిలో ఏ రైతు కూడా లేడు. గతంలో మనం టార్పాల్ పట్టణాలు ఇచ్చాం, గుర్తు లేదు, ట్రాక్టర్లు ఇచ్చాం, టార్పాల్ పట్టించాం, అలాగే వాళ్ళ సంబంధించిన వ్యవసాయం సంబంధించిన ఎరువులు ఇచ్చాం, అన్ని పరికరాలు ఇచ్చాం మనం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దాని తర్వాత 5 సంవత్సరాల్లో ఏ రైతుకు కూడా ఎటువంటి వ్యవసాయ పరికరాలు ఇచ్చే పరిస్థితిలో ఆ గవర్నమెంట్ లేదని చెప్పి అందరికీ తెలిసిన విషయం అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు కొద్దిగా ఇచ్చిన అవసరమైనటువంటి పరికరాలు, వస్తువులు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తాం. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ, రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని
రైతులు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈరోజు మీకు అందరికీ ఇక్కడ ఫార్మ్ మషినరీకి సబ్సిడీ కోసం కొన్ని ఫార్మర్స్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి సబ్సిడీలో ఫార్మ్ మషినరీ అంటే కల్టివేటర్, పవర్ స్ప్రేయర్, రోటావేటర్, బ్యాటరీ స్ప్రేయర్ అది అంతా చాలా మషినరీ ఉన్నాయి. అది డిస్ట్రిబ్యూషన్ కోసం ఇది జరుగుతూ ఉందండి. ఇది ముందుగా మీకు ప్రకృతి వ్యవసాయం కోసం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం అంటే ఇప్పుడు తాపమానం ప్రతి చోట్ల ఇది జరుగుతూ ఉన్నది. సో దీనికి నేచురల్గా మనం ఎలా వ్యవసాయం చేయగలమో అది కూడా ఇక్కడ మీకు డెమో ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ఇది కిట్ కూడా మీకు ఇక్కడ ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నది. సో దీనికి మీకు అగ్రికల్చర్కి అది మండల్ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి ఏ సహాయం ప్రశాసన ప్రభుత్వం నుంచి చేయగలమో అది అన్ని ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మీరు ఖచ్చితంగా అన్ని స్కీమ్కి బెనిఫిట్ తీసుకోవాలి. తర్వాత ఇంకా మరికొందరు మాట్లాడారు. ఆదాయం కూడా తగ్గిపోవడం జరుగుతూ ఉంది. రెండోది వాతావరణం అంతా కూడా కాలుష్యం అయిపోయి గాలి, వెలుతురు, నీరు ఇదంతా కూడా కాలుష్యం అయిపోవడం. మూడోది భూమి, అతి ముఖ్యమైన భూమి, అందులో ఉండే సహ లక్షణాలు, సహజ జీవులు, సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా పాడైపోయి ఆఖరికి వానపాములు కూడా మనం చూడలేని పరిస్థితిలో మనం ఈ కెమికల్స్ వాడడం వల్ల ఇదంతా కూడా అనర్థాలు జరిగినాయి. అలాగే మనం తినే ఆహారం, ఇది చాలా ముఖ్యంగా, తినే ఆహారం చాలా కలుషితం అయిపోయి ఏ తిన్నామన్నా కూడా భయం వేసే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ 4 రకాల సంక్షోభాలని దాని విముక్తి కలగాలి అంటే ఒకే ఒక్క వన్ స్టాప్ సొల్యూషన్ అంటాం మనం. దీనికి ప్రకృతి వ్యవసాయం ఒకటే మార్గం. అందువల్ల దీని ప్రాముఖ్యత అంత ఉంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్ని ప్రభుత్వాలు గుర్తించడం చాలా సంతోషకరమైన విషయం. అందులో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు సోదరులందరికీ ఇండివిజువల్ ఇంప్లిమెంట్స్తో పాటు ట్రాక్టర్ సామాన్లు, ట్రాక్టర్లు, పట్టలు ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ కొద్ది బడ్జెట్తో రిలీజ్ చేశారు. ఇది కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఇది యాప్ ద్వారా చేయాలి కాబట్టి గవర్నమెంట్ యాప్లో వదిలింది. దీంట్లో సన్నకారు, చిన్నకారు రైతులు అని చెప్పింది, మీరు చూసే ఉంటారు. 5 ఎకరాలు దాటితే తీసుకోవట్లేదు యాప్. సన్నకారు, చిన్న రైతులకి ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ సబ్సిడీలో మనకు ఇంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు మనకు మన సబ్ డివిజన్ మొత్తం, మా ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ మొత్తం మీద 103 వస్తువులు ఈరోజు రావడం జరిగింది. ఇంకా ఉన్నాయి, కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఏప్రిల్ నుంచి జనవరి వరకు ఇంకా బడ్జెట్ పెంచి అన్ని రకాల వస్తువులు ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచనతో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు 103 ఇంప్లిమెంట్స్ ఇస్తున్నాము. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, శివకుమార్, రహీం, రవీందర్ రెడ్డి, చంద్రనీల్, జలీల్, మట్టం శ్రావణి, వెంకటేశ్వర రెడ్డి, కిషోర్ నాయుడు, రైతులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కొన్నేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయానికి చెందిన స్థలంలో కొందరు రేకుల షెడ్డు వేసి ఆక్రమణలకు పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న దేవాదాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈవో నవీన్ కుమార్ సిబ్బందితో రేకుల షెడ్డును తొలగించారు. కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి ఐసిఎస్ రోడ్ లో 75 అంకణాల స్థలం ఉంది. ఈ స్థలం గతం నుండి వివాదంలో కోర్టు కేసు నడుస్తుంది. అయితే ఈ స్థలంలో కొందరు రాత్రికి రాత్రి రేకుల షెడ్డు వేశారు. ఈ విషయం తెలుసుకున్న ఈవో నవీన్ కుమార్ స్థలం వద్దకు చేరుకుని సిబ్బందితో షెడ్డును తొలగించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈవో నవీన్ కుమార్ మాట్లాడుతూ దేవాలయ స్థలం కోర్టులో కేసు నడుస్తుందన్నారు. కొంతమంది ఆక్రమణకు ప్రయత్నించగా అడ్డుకొని తొలగించామని వివరించారు. గూడూరు పట్టణంలో ఉన్నటువంటి గూడూరు పట్టణం కోనేటిమిట్టలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోదండరామ ఆంజనేయ స్వామి వారి దేవస్థానమునకు ఈ గూడూరు టౌన్లో హార్డ్కోర్ ఏరియాలో సర్వే నెంబర్ 1785లో 70 అంకణాల స్థలం ఉంది. ఈ స్థలంలో సుమారు 25 అంకణాలకు సంబంధించి టైటిల్ డిస్ప్యూట్ నడుస్తోంది. గూడూరు కోర్టు 246 ఆబ్జెక్ట్ 2014 కేసు నడుస్తోంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా కోర్టులో కూడా OS నంబర్ 101
2023 కేసు నడుస్తోంది. ఈ విధంగా ఈ 25 అంకణాల స్థలం సంబంధించి 2 ఓఎస్లు గూడూరు కోర్టు నందు మరియు నెల్లూరు కోర్టు నందు పెండింగ్లో ఉన్నాయి. కానీ ఈ విషయం సంబంధించి మాకు ఎటువంటి సమాచారం లేకుండా, డిపార్ట్మెంట్కి ఎటువంటి పర్మిషన్ లేకుండా అపరిచితమైన వ్యక్తులు ఎవరో దేవస్థానం స్థలంలో ఆక్రమించి ఈ విధంగా ఫ్యాబ్రికేటెడ్ షెడ్స్ నిర్మించి ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయం మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు, సిఐ గారు ఆ ఆక్రమణదారులను పిలిపించి వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇస్తే వాళ్ళు తీసేస్తామని చెప్పి నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఒప్పుకొని వచ్చి రాత్రి దాదాపు సుమారు 100 మందిని పెట్టేసి రాత్రి వాళ్ళు ఫ్యాబ్రికేటెడ్ షీట్స్ వేసేశారు. కావున మేము దేవస్థానం యొక్క ఆస్తుల పరిరక్షణలో భాగంగా మేము మా యొక్క దేవస్థానం సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్కి మేము ఈ ఆక్రమణను తొలగించబోతూ నేను చర్యలు తీసుకొని ఈ ఆక్రమణను పూర్తిగా కూలీలను మనుషులను పెట్టి. మనుబోలు గ్రామానికి చెందిన దీక్షిత్ బాబు అనే విద్యార్థి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచాడు. దీంతో గ్రామంలో ఆ విద్యార్థిని అభినందించారు. మనుబోలు గ్రామానికి చెందిన నవకోటి మజుందర్ అరుణమ్మల కుమారుడు దీక్షిత్ బాబు దొరవారి సత్రంలోని ప్రభుత్వ వసతి గృహంలో జూనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 463 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. అలాగే 19 వసతి గృహాల్లో చదివే విద్యార్థుల్లో మొదటి స్థానంలో నిలిచాడు. దీంతో మనుబోలు గ్రామంలో ఆ విద్యార్థిని అభినందించారు. రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన విద్యార్థి ఉన్నత స్థితికి చేరుకోవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థి దీక్షిత్ బాబు మాట్లాడుతూ, నాకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ మంచి మార్కులు సాధించేందుకు సహకరించిన గురువులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపాడు. పేరు ఎన్ దీక్షిత్ బాబు. నేను ఏపీ దొరవారసత్రం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నాకు ఎంపీసీ గ్రూప్లో 470కి 463 మార్కులు వచ్చాయి. నాకు ఈ మార్కులు ఇచ్చిన దానికి తల్లిదండ్రులకి, గురువులకి కృతజ్ఞతలు బాబు. నా కొడుకు పేరు నవకోటి దీక్షిత్ బాబు. నాడిపేట దొరవారసత్రంలో ఎంపీసీ గ్రూప్లో మా ఊరు 470కి 463 మార్కులు సాధించాడు. అక్కడ గురువులకి, మాకు, ప్రతి ఒక్కరికి, గ్రామస్తులకి, మనుగోలు గ్రామస్తులకి, అంబేద్కర్ వాసులకి ప్రతి ఒక్కరికి మంచి పేరు తెచ్చి ఈరోజు మా ఊరు నిలబెట్టాడు. ఇంకో విషయం ఏంటంటే 18 బీసీ హాస్టల్ ఉంటే 18 బీసీ హాస్టల్లో మా వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. అది సార్లకి మాకు ఎంతో గర్వంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మా అబ్బాయి ఇంకా మంచి స్థాయిలో చూడాలి. రాపూరు పట్టణంలోని షాదీ మంజిల్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. చాగనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో రోగులు పాల్గొని సద్వినియోగం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా రాపూర్ పట్టణంలోని షాదీ మంజిల్ ఆవరణలో చాగనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద నేత్రాలయ వారి పర్యవేక్షణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న రోగులను వైద్యులు పరీక్షించి మందులు అందజేశారు. అవసరమైన వారికి కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్టీ చాగనం గౌరీశంకర్, సిఇఓ సీతారామనాయుడు తదితరులు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలకు సీనియర్ వైద్య నిపుణులైన అనుభవం గల స్పెషలిస్టులు, డాక్టర్లు స్ఫూర్తి, నిహారిక ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలోని ప్రతి మండల కేంద్రాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తామని, కంటి సమస్యలతో బాధపడేవారు ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని వారు వివరించారు. చాగనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరి వారి ఆధ్వర్యంలో మదురై శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం తిరుపతి శాఖ వారి సౌజన్యంతో మన రాపూరు పట్టణంలోని సాది మంజిల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. రాపూరు మండలంలోని ప్రతి గ్రామానికి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో ఇప్పటి వరకు దాదాపు 200 మంది రోగులు పాల్గొనడం జరిగింది. వచ్చిన వారందరికీ కూడా ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు మరియు కంటి అద్దములు, ఆపరేషన్ అవసరమైన వారి అందరికీ కూడా తగిన పరీక్షలు చేసి అనుభవం కలిగిన డాక్టర్లు ఇక్కడ వచ్చి ఉన్నారు. 20 మంది డాక్టర్ల బృందం ఉంది. వారంతా కూడా నిశితంగా పరిశీలించి వారిని తిరుపతికి తీసుకెళ్లి అక్కడ ఆపరేషన్లు చేయించి మరలా తిరిగి ఇక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క రూపాయి కూడా చాగనం గౌరీశంకర్ గారి సొంత నిధుల మీదనే మొత్తం వెచ్చించడం జరుగుతుంది. శ్రీ చాగనం గౌరీశంకర్ గారు పెళ్లకూరులో చాగనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ను స్థాపించి
ఎన్నో ఉచిత సేవా కార్యక్రమాల్ని ప్రజా ప్రయోజనార్థం నిర్వహిస్తున్నారు. వారు నిస్వార్థంగా ఈ సేవలన్నీ చేస్తూ ఈ సేవలన్నీ కూడా మన ప్రజలందరూ చక్కగా ఉపయోగించుకొని ఎవరైతే కంటి సమస్యలతో బాధపడుతున్నారో నెల్లూరు, తిరుపతి జిల్లాలలోని ప్రతి మండల కేంద్రాలలో కూడా మనం ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నేత్ర సమస్యలతో బాధపడుతున్నారో మనం నిర్వహించే ఉచిత నేత్ర వైద్య శిబిరాలని ఈ కార్యక్రమంలో ఏఓ కృష్ణాగల్లా, అరవింద్ నేత్రాలయ సిబ్బంది, షాదీ మంజిల్ సభ్యులు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు కొనిదెల మునిగిరీష్ తదితరులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ అంబేద్కర్ పాత్ర మరువలేనిదని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పేటేటి చననీల్, సయ్యద్ నయీం, రాజు, కోటా వెంకటేశ్వర్లు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. మనం అంబేద్కర్ జయంతిని సందర్భంగా ఈరోజు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా ఒక ఇండియా మొత్తంలో, దేశం మొత్తంలో ఈరోజు గౌరవంగా ప్రతి ఒక్క పేద బలైన ప్రతి ఒక్కడు 3 పూట్ల అన్నం తింటున్నాడంటే, లేదా ఒక ఆఫీసర్ కూడా పోయి నిలబడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాత్ర మరువలేనిది. ఎందుకంటే సమానత్వం ఉండాలి, ఏ కులంలో ఎవరు పుట్టాలి, ఏ మతంలో ఎవరు పుట్టాలి అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఎవరు ఎక్కడున్నా కూడా అందరూ సమానంగా ఉండాలి, అసమానత్వం ఉండకూడదు, పేద ధనిక అనేటువంటి తేడా ఉండకూడదనే ఉద్దేశంతో 75 సంవత్సరాల ముందే ఈ రాజ్యాంగ నిర్మాణంలో అందరూ సమానత్వం ఉండేదానికి ఎన్నో ప్రణాళికలు. నాయుడుపేటలో జై భీమ్ నినాదంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అంబేద్కర్ జయంతిని ఆనందోత్సవాలు, ఊరేగింపులు, ర్యాలీలతో జరుపుకున్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అన్న సంతర్పణ చేశారు. బాన్సప్ అంబేద్కర్ అభ్యుదయ సంఘం అంబేద్కర్ ప్రతిమను పురవీధుల్లో ఊరేగించారు. కొడవలూరు సీఐ కుటుంబ సభ్యులతో కలిసి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయుడు, డిఎస్పీ చెంచుబాబు, సిఐ బాబీ, అమరవరపు సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. కటింగ్ చేసి ఈ మెడికల్ క్యాంప్ని ప్రారంభిస్తున్నారు. వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ ఆలోచన. అందరూ లైవ్ లో అడ్మిషన్ ఎనుకునే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్న సంతర్పణ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా దాసర్రాజు సూర్యనారాయణ రాజు, జాహ్నవి, రియాజ్, ఆద్య వ్యవహరించారు. కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి గూడూరు 15/4/2025 ఈరోజు ఉభయదాతలుగా దాసరాజు సత్యనారాయణ రాజు గారు, వాళ్ళ సతీమణి జాహ్నవి గారు, వాళ్ళ కుమారుడు ఆద్య ఒకటి రిహన్స్ వాళ్ళు అన్నదాతలుగా వ్యవహరించారు.
వీళ్ళు ఫారిన్లో ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ తరఫున అన్నదానం చేయిస్తున్నారు కాబట్టి వాళ్ళకి భగవంతుడు అన్ని శుభాలు జరగాలని కోరుకుంటున్నారు. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌలు పీటర్ లూథరన్ సంఘంలో శ్రమకాల 40 దినముల శ్రమకాల ప్రార్థనలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం పరిశుద్ధ సోమవారం వంటి వాటి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రవీణ్ రాజ్, చైర్మన్ రాజయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆత్మధ్వని వలన నా ఎముకలు సర్వశక్తి గల నిత్యుడువైన దేవా, నీవు సృజించిన వాటిలో పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. పాటు చేయబడినటువంటి దేవుని వాక్యమును భయభక్తులతో చదువుకున్నాం. అది అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి సుప్రభు సత్యము 7 వరకు చదువుకుందాం. 5వ వచనం ప్రారంభం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 5వ వచనం ప్రారంభం. ప్రభు స్థానిక కాపరైనటువంటి రెవరెండ్ ప్రవీణ్ రాజ్ గారికి నా వందనములు తెలియజేసుకుంటే, మరి 40 నుంచి 55వ అధ్యాయం వరకు రాసినటువంటి అధ్యాయాల్ని డ్యూట్రో ఐజయా ఉన్నాను ప్రభు అంటున్నాడు. మరి యెషయా చెప్పినటువంటి మాటలు యేసుక్రీస్తు యొక్క జీవితానికి కూడా సరిపోలేని మాటలుగా ఉన్నాయి. మనం చూస్తే మొదటి పాయింట్గా సర్వెంట్స్ ఒబీడియన్స్ అనగా సేవకుని యొక్క విధేయత మనం చూస్తాం. 5వ వచనంలో ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపుగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు అనగా దేవుని యొక్క స్వరము యొక్క ఇంపార్టెన్స్ గురించి యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రతిదినము 4వ వచనంలో మాట్లాడతాడు. సాయిదాపురం మండలంలోని రాజుల ఎర్రగుంటపాలెం గ్రామంలో కొలువైన శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. వెల్లంపల్లి తిరునాళ్ల సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం వద్ద జరిగిన కోలాటం ఆకట్టుకుంది. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధ సురాసుర వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణి భూషితలింగం ఫణి పరివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు. గూడూరులోని వ్యవసాయ శాఖ కార్యాలయ ఆవరణలో రైతులకు సబ్సిడీ ద్వారా పరికరాలు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. కోదండరాముడి స్థలంలో రేకుల షెడ్డు. గూడూరులోని ఐసిఎస్ రోడ్లో వివాదంలో ఉన్న స్థలంలో రేకుల షెడ్డు వేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం షెడ్డు తొలగించిన దేవాదాయ శాఖ అధికారులు. ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకు. మనుబోలు గ్రామానికి చెందిన దీక్షిత్ బాబుకు ఎంపీసీ మొదటి సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు రావడంతో అభినందించిన గ్రామస్తులు, అధ్యాపకులు. రాపూరులో ఉచిత కంటి వైద్య శిబిరం. షాదీ మందిర్ ఆవరణలో చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో రోగులను పరీక్షించి సలహాలిచ్చిన వైద్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.